రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అనంతపురం జిల్లా అనంతపురం అధ్యక్షులు శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో హెడ్ క్వార్టర్ లో డిఎస్సి విద్యార్థుల కోసం వారికి జరిగిన అన్యాయం కోసం రిలే దీక్షలు చేపట్టడం జరిగింది। అందులో భాగంగా ఈ రోజు మహిళా విద్యార్థి పలు సంఘాల నాయకులందరూ రిలే దీక్షలో పాల్గొంటున్నారు। ముఖ్యంగా మా డిమాండ్ ఒకటే, డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని డిఎస్సి విద్యార్థులే వాళ్ళ గోడు వెలబోసుకున్నారు, మీరు పట్టించుకోలేదు। డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్లి తెలియజేసి వాళ్ళ గోడు వెలబోసుకున్నారు, అయినా పట్టించుకోలేదు। విద్యార్థులు రోడ్డెక్కారు, అయినా పట్టించుకోలేదు। ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా రంగంలోకి దిగి ఏదైతే డిఎస్సిలో అక్రమాలు జరిగినాయో వాటన్నింటినీ కూడా క్లియర్ చేసి ఈ అక్రమాలకు విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో లోకేష్ బాబు గారు బేషరతుగా రాజీనామా చేసి ఆ విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి ఒక డిమాండ్ పెట్టారు। అదే విధంగా మీరు ఏదైతే నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తామన్నారు, ఉద్యోగం ఇవ్వని పక్షంలో ప్రతి ఒక్కరికి 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు। ఆ పథకం ఒకే ఒక్కటి లోకేష్ బాబు గారి మానసపుత్రిక, ఆ పథకాన్ని తుంగల్లో దొక్కి ఎంతో మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు కాబట్టి దానికోసం లోకేష్ బాబు గారు రాజీనామా చేయాలి। అదే విధంగా ప్రతి మహిళకు మైకులు పెట్టి ప్రతి చిన్న మీటింగ్ లో ప్రతి ఇంటికి వెళ్లి డప్పులు వేయించి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని ప్రతి మహిళకు 15,000 ఇస్తానని రాష్ట్రంలో కోట్ల మంది మహిళలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారితో సహా రాజీనామా చేయాలని మహిళా విభాగంగా డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా ఈ రోజు మహిళలందరూ కూడా మూకుమ్మడిగా ఏకతాటిగా రోడ్డు మీదకి వచ్చారంటే గాలికి కొట్టపోతుంది ఈ కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం। నిన్నటికి నిన్న ఎంత సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఈ చిన్న రిలే దీక్షలకే భయపడుతున్నారంటే రేపు మొత్తం రాష్ట్ర ప్రజలంతా రోడ్డు మీదకి వస్తే ఏంటి మీ పరిస్థితి అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇంట్లో పడుకున్నారా? ఇంకా మీ చేయి సర్జరీ జరుగుతుందా? పవన్ కళ్యాణ్ గారు బయటకు రావాలా, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలా, విద్యార్థులకు న్యాయం చేయాలా, మహిళలకు న్యాయం చేయాలా। ప్రతిరోజు మహిళల మీద దాడులు, అన్యాయాలు, అఘాయిత్యాలు పెచ్చిమీరిపోతున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా ఉండడానికి అర్హత లేదని చెప్పి తెలియజేస్తూ ఈనాడు ఖచ్చితంగా లోకేష్ బాబు గారు రాజీనామా చేసి డిఎస్సిలో జరిగిన అక్రమాలన్నింటినీ తేటతెల్లం చేసి ఆ విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగంగా డిమాండ్ చేస్తున్నాం। జై జగన్, జై అనంతన్న।